ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రవచనం ఏమనగా, మన ప్రస్తావన ఏమనగా, వైశాఖ శుద్ధ దశమి ఆదివారము మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి ఎంతో సుదినం. యావత్ భారతదేశం అంతా కూడా తెలుగువారు, ఆంధ్రులందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని, లక్ష్మీదేవి అంశమైనటువంటి గోవిందమ్మ గారిని పూజ జరుపుకుంటారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లోక కళ్యాణార్థమై కాలజ్ఞానాన్ని ప్రబోధించారు. అదేవిధముగా కులమత భేదాలకు అతీతంగా అందరికీ కూడా ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని అందజేశారు. ఈ మంత్రము ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మంత్రరాజనాన్ని అందరికీ అందజేశారు. మడి మైలు అనే భేదము లేకుండా ఎవరైతే ఈ మంత్రరాజనాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారికి నా దర్శనం స్వప్నమునందు కలిగేను అన్నాడు. పోతులూరి భక్తులు జ్యోతులై వెలసేరు అన్నారు. 2012 నుండి ఆరంభమైన యుద్ధములు 2034 వరకు ఎన్నో యుద్ధములు, ఎన్నో ఉపద్రవములు, ఎన్నో భూకంపములు వస్తాయి అన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన వాక్యము కళ్ళగాదు, అసత్యము కాదు. ఈనాడు మనము స్వయంగా చూస్తున్నాము. ఇరాన్, అమెరికా జరిగినటువంటి యుద్ధాలు కూడా అందులో భాగమే, కాలజ్ఞానములో భాగమే. ఇలా ఎన్నో ఉపద్రవములు జరుగుతాయి. పైర్లు పండవు కాబట్టి ఎన్నో ఉపద్రవములు వస్తాయి. భూమిలో సారం అంతా తీరిపోయి నిస్సారం అవుతుంది. మానవులకు అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. మానవులు అల్పాయుష్కులు అవుతారు అని చెప్పి స్వామివారు భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలిపినటువంటి వారే శ్రీమన్నారాయణమూర్తియే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కడప జిల్లాలో మరి కందిమల్లయ్యపల్లిలో సజీవ సమాధి చెందారు. వైశాఖ శుద్ధ దశమి ఆదివారం. జీవ సమాధి అని పేరు వినగానే మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవ సమాధే గుర్తుకొస్తుంది. జీవితంలో ఒక్క పర్యాయమైనా మీరు మరి కందిమల్లాయపల్లిలో ఉన్నటువంటి మఠాలయాన్ని దర్శించి, ఆ జీవ సమాధిని దర్శించి జన్మను చరితార్థం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి కాలజ్ఞాన రూపంలో ఎంతో ఆత్మబోధను అందించారు. ఎన్నో సూక్ష్మ రహస్యాలను బోధించారు. ఎన్నో సాధనా రహస్యాలను బోధించారు. మానవుడు ఏ విధముగా జీవించాలి, జీవిత నైతిక విలువలను బోధించారు. సంఘ సంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మరి వేమన యోగి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, అన్నమయ్య ఇటువంటి మహానుభావులు మన కడప జిల్లాలో అవతరించారు. కాబట్టి భారతదేశమే మహోన్నతమైన పుణ్యభూమి. రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస ఇటువంటి మహానుభావులంతా కూడా మన భారతదేశంలో అవతరించారు. వేదభూమి, పుణ్యభూమి, యోగభూమి మన భారతదేశం. కాబట్టి ఈరోజు మనము మన ఆశ్రమమునందు మధ్యాహ్నము అన్న వితరణ, ప్రాతకాలములో పంచామృత అభిషేకములు స్వామివారి ప్రతిమలకు. కాబట్టి తర్వాత అన్నప్రసాదం అనంతరము కాలజ్ఞానం పైన ప్రవచనం, కాలజ్ఞాన తత్వములు, భజన, పూజలు, ప్రార్థనలు విరివిగా జరపబడును. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రబోధించినటువంటి కాలజ్ఞానాన్ని శ్రవణం చేయండి, మననం చేయండి, జన్మను చరితార్థం చేసుకోండి. వీరబ్రహ్మేంద్ర స్వాముల లాంటి గురువు, వేమన యోగి లాంటి యోగి, సిద్ధయ్య లాంటి శిష్యుడు లేరంటారు. కాబట్టి ఏ వాక్యము కూడా పొల్లుపోలేదు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన వాక్యాలు. కాబట్టి 2012 ఆ ప్రాంతంలో మరి నీళ్లు, జలం బయట కనిపించదు అన్నాడు. సొరకాయ బొరల్లో నీళ్లు త్రాగుతారు అన్నాడు. మరి ఎన్నో గొప్ప విషయాలు మనకు బోధించారు.
పంది కడుపున ఏనుగు పుడుతుంది అన్నారు. ఇటీవల మరి మొన్నటి రోజున అంటే 2-3 రోజుల్లో ఇది జరిగింది. అనంతపురం జిల్లాలో పందికి ఏనుగు పిల్ల పుట్టి చనిపోయింది అని చెప్పి పత్రికల్లో వేశారు. కాబట్టి ఎన్నో గొప్ప ఉపద్రవాలు జరుగుతున్నవి. ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానమును ధూపదీప నైవేద్యములతో పూజ చేసిన వారికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రతిమలను నిరంతరము పూజ చేసుకున్నటువంటి వారికి, ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని సంపూర్ణముగా శరణాగతితో నమ్మున్నటువంటి వారికి ఏ విధమైన ముప్పులు రావు, ఏ విధమైనటువంటి ఉపద్రవములు ఉండవు, అల్ప అంటే ఆకస్మిక మరణాలు జరగవు అని చెప్పారు. పోతులూరి భక్తులు జ్యోతులై వెలసేరు అన్నాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడే లోక కళ్యాణార్థమై మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందరూ చూస్తూ ఉండగానే మరి జీవసమాధిని చెందగలిగినారు. కాబట్టి ఎందరో జీవసమాధిని పొందినప్పటికీ కూడా మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవసమాధికి ఒక విలక్షణం, ప్రత్యేకత ఉన్నది, ఒక ఆకర్షణీయం ఉన్నది. శ్రీమన్నారాయణుడే మానవుడై అవతరించి నడయాడిన ప్రదేశము కందిమల్లాయపల్లి, మన భారతదేశం. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క బోధలు ప్రశంసనీయం. ఆత్మబోధ చేశారు. శివోహం సోహం అనే మంత్రాలను అందజేశారు. ఆత్మానాత్మ వివేకాన్ని మరి జగద్గురు శంకరాచార్యులు వారు భాష్య రూపంలో అందిస్తే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేస్తే, మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అదే అంశాన్ని అదే ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఆత్మానాత్మ విచారణ జీవ బ్రహ్మైక్య స్థితిని తత్వరూపంలో మనకు అందజేశారు, కాలజ్ఞాన రూపంలో మనకు అందజేశారు. లోక కళ్యాణార్థమై శ్రీమన్నారాయణుడే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారుగా అవతరించి సిద్ధయ్యను వెంట పెట్టుకొని మరి మన యొక్క వీలును భారతదేశం అంతా తిరిగారు. తిరుగుతూ చివరగా కందిమల్లాయపల్లిలో సజీవ సమాధి చెందారు. ఇది 333 పుణ్యారాధన. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన సందర్భంగా మన ఆశ్రమంలో మనకున్న పరిజ్ఞానంతో ఈ ప్రవచనాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి ఇందులో ఏదైనా అక్షరలోపములుండినా సాహితీయ దోషములుండినా మీరు మన్నించగలరనే నేను మనవి చేసుకుంటూ, మరి ఇప్పుడు ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటి అంటే, పంచాక్షరీ మంత్రం ఎంత ప్రసిద్ధమై జన్మను చరితార్థం చేస్తుందో, అలాగే అష్టాక్షరీ మంత్రం ఎంత ప్రముఖమైందో, వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు రచించినటువంటి ద్వాదశాక్షరీ మహామంత్రము కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉన్నది, శాస్త్ర ప్రామాణికమై ఉన్నది. ఈ మంత్రరాజనము కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ, స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా బ్రాహ్మణేతరులైనా ఎవరైనా ఈ మంత్రాన్ని జపించి తరించవచ్చు. వారే కాలజ్ఞానంలో సెలవిచ్చారు. మా యొక్క మంత్రాన్ని ఎవరైతే 12,000 జపిస్తారో ఈ ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని, వారికి నా దర్శనము స్వప్నమునందు కలిగేను, ఇది కళ్ళ కాదు సత్యమని బోధించారు. కాబట్టి ఈ మంత్రాన్ని మీ ముందుంచుతున్నాను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. 12 అక్షరములు కలిగినటువంటి బీజపుష్టి కలిగినటువంటిది ఈ మంత్రం, మంత్రరాజనం. అదేవిధంగా సోహం అనే మంత్రాన్ని కూడా కాలజ్ఞానంలో ఆత్మబోధలో చెప్పారు. జవంగళ నాగభూషణ దాసు రచించినటువంటి కాలజ్ఞానంలో సంపూర్ణ జీవిత చరిత్ర అనే గ్రంథంలో మీరు చూడగలరు. కాబట్టి ఎన్నో తత్వరూపంలో బోధించారు. మానవ సమాజాన్ని తరింపజేయగలిగినటువంటి పెద్ద సంఘ సంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కుటుంబంలోనే ఉంటూ సంసారంలోనే జీవిస్తూ రాజయోగిగా గొప్ప సంఘ సంస్కర్త అయి మరి మనందరికీ చక్కటి ముక్తి మార్గాన్ని ప్రబోధించాడు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరి ఎంతో కాలం కాలేదు, మన తాతలు ముత్తాతల కాలంలో ఉన్నటువంటి వారు. 333 పుణ్యారాధన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన ఆశ్రమమునందు జరుపుకుంటున్నాము. దయవంచి మీరందరూ కూడా ఈ మంత్రరాజనాన్ని కనీసం 12 మార్లైనా మీరు జపించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. అవకాశం ఉన్నటువంటి వారు 108 పర్యాయములు, ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు 1000 పర్యాయములు జపించినట్లయితే తప్పక వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానములో ప్రబోధించిన రీతిగా తప్పకుండా మీకు జయం కలిగి ఆయురారోగ్యాలు కలిగి ఉపద్రవాలు తొలగి మీకు మంచి జరుగుతాదనే నేను మనవి చేసుకుంటున్నాను. మీరు
మరి ఏ దేశం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఈ యూట్యూబ్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆశీస్సులు మీకు కలుగుతాయని, దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు మీరు మఠానికి వెళ్ళి సజీవ సమాధిని దర్శించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎందరో ఆంధ్రులు, కర్ణాటక, ఇతర దేశాల నుండి కూడా వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి చెందిన ఆ యొక్క సమాధిని దర్శిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆస్తికులం. భారతదేశంలో జన్మించడమే మన మహద్భాగ్యం. ఇతర దేశాల్లో మనం జన్మించినట్లయితే మరి ఇంత భక్తి ప్రపత్తులు ఉండేవి కావేమో. కాబట్టి మరి అందరం కూడా మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనను జరుపుకుందాం. అందరూ కూడా సుఖశాంతులతో, ఉపద్రవాలు తొలగి, అరిష్టాలు తొలగి, శాంతి కలిగి ఉండాలని ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మన అందరినీ చల్లగా దీవించాలని కోరుకుంటూ, ఆశీర్వాదం చేయాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.